ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, అదృష్టవంతులు మాత్రమే చూడగలరు. 2 నిమిషాలు కేటాయించి నీ సాయి తండ్రి చెప్పేది విను, జాగ్రత్తగా వినమని చెప్పి బాబాగారు అంటున్నారండి. మరి బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని పంపించారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అమ్మా, నీ జీవితంలో బాధలు అనేవి ఎక్కువగా ఉన్నాయని, సంతోషాలు అనేవి తక్కువగా ఉన్నాయని బాధపడుతూ ఉన్నావు కదమ్మా. చెట్టుకి ఆకులు చాలా ఎక్కువగా, కానీ పువ్వులు మాత్రం పూసేవి తక్కువ అని అందరూ ఏం చేస్తారు? చెట్టుకున్న పువ్వులు మాత్రమే చూస్తారు, ఆకులు ఎవ్వరూ కూడా పట్టించుకోరు కదా. కాబట్టి నువ్వు కష్టాల గురించి ఆలోచించకుండా రాబోయే సంతోషాల గురించి మాత్రమే ఆలోచించమ్మా. ఈ రోజుల్లో ఏ బంధము కూడా అంత గొప్పది కాదు. మన అవసరం ఉన్నంత వరకే ఏ బంధమైనా, బంధుత్వమైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా సరే భారమే అవుతుంది. అపార్థం చేసుకోవడానికి అరక్షణం సరిపోతుంది, కానీ అది అబద్ధమని తెలుస్తుంది చూసావా? అలా తెలిసినా కూడా క్షమించడానికి నీ జీవితం సరిపోదు. అర్థమైంది కదా. కనుకనే ఎవ్వరిని కూడా తొందరపడి అపార్థం చేసుకుని ఒక మాట అనవద్దు. వాళ్ళ దగ్గర నువ్వు శత్రువుగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుందమ్మా. ఈ సమాజంలో బ్రతకాలంటే వేటాడే సింహంలో అయినా ఉండాలి, పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి, లేదంటే నిన్ను తొక్కేస్తారు. నువ్వేమిటో నాకు తెలుసు, నీ మనసు ఏమిటో తెలుసు. నీ లక్ష్యం కోసం సింహంలో ఉంటే గుర్రంలా పరిగెత్తు. అర్థమైందా? మనుషుల్లా మారిపో అనేది చాలా సహజం. అమ్మ, ఎలా మారామనేది నీ వివేకం చెప్తుంది, ఎలా మారాలి అనేది నీ అనుభవం చెప్తుంది, అసలు ఎందుకు మారాలి అనేది అవసరమే చెప్తుంది. తల్లి, అందం చూసి పుట్టే ప్రేమ అవసరం తీరే వరకే ఉంటుంది, కానీ మనసును చూసి పుట్టే ప్రేమ ఏదైతే ఉందో అది నీకు జీవితాంతం తోడు ఉంటుంది, నీ మరణం వరకు తోడు ఉంటుంది. కాబట్టి అందం చూసే ఆకర్షణకు గురవ్వద్దు, వాళ్ళ మనసుని చూసి మాత్రమే ఆకర్షణకు గురవ్వు. అర్థమైంది కదమ్మా. నీకు నేను ఉన్నాను కదా, నీకు బంగారం లాంటి జీవితాన్ని నేను అందిస్తాను. నువ్వు ఆనందాన్ని అస్సలు వదులుకోవద్దు. ఈరోజు కేవలం నీకోసం మాత్రమే ఈ సందేశాన్ని తెచ్చాను. నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను ఉంటానమ్మా. ఈ ప్రపంచమంతా కూడా నేను తిరుగుతూ ఉంటాను, ఎందుకంటే ఈ ప్రపంచమే నా ఇల్లు కాబట్టి. నేను నీలో ఉన్నాను, నీ ఇంట్లో ఉన్నాను. దిగులు పడకు. నీ జీవితం అంతా కూడా అనుకున్నది అనుకున్నట్టుగా అందంగా, ఎలాంటి సమస్య లేకుండా మారబోతుంది. నీకు సంతోషం కలగబోతుంది. నీ మనసులో ఉన్న భారమంతా కూడా మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది అన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను. నన్ను తలుచుకో, అంతే చాలు. నీ తీరని సమస్యకు కూడా ఒక మంచి తీర్పును ఇస్తానమ్మా. భయపడకు, ఒకరి దగ్గర చేయి చాపకు. అర్థమైంది కదా. నీ జీవితాన్ని ప్రశాంతంగా జీవించు, గందరగోళం చేసుకోకు. దేన్నైనా సరే ఎదిరించి పోరాడు. కావలసిన ఏర్పాట్లన్నీ కూడా నేను చేస్తానమ్మా. అస్సలు దిగులు పడవద్దు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదుర్కొన్నావు కదా, వాటిని తలుచుకుని భయపడకు. ఎందుకంటే ఇకపై నీకు ఎలాంటి కష్టాలు రావు. నువ్వు కోరినవి నేను అందిస్తానమ్మా. ఈ రోజుతో నీ పాపకర్మలన్నీ కూడా తుడిచిపెట్టుకోబోతున్నాయి. ఇకపై నువ్వు ఏ పని మొదలు పెట్టినా అందులో విజయాన్ని సాధిస్తావు. ఇది జరుగుతుందా లేదా అన్నది ఆలోచిస్తున్న విషయాన్ని నేను జరిపిస్తాను. ఆ క్షణం నీ మనసు కుదుట పడుతుంది. నేను నీతో పాటే ఉంటూ బంగారం లాంటి జీవితాన్ని నీకు అందిస్తానమ్మా. అందమైన మంచి జీవితాన్ని నీ తొందరపాటు వల్ల పోగొట్టుకోకు. ఎన్నడూ కూడా నీకు హాని చేయను. నిన్ను ఎప్పుడూ కూడా వదలను. ముందు నీలో ఉన్న వ్యతిరేకమైన ఆలోచనలు తీసివేసే. నీ తండ్రిపై నమ్మకంతో ఉండు తల్లి. అన్ని క్షణాల్లో అంతా మంచిగా మారిపోతాయి. నువ్వు కొరత లేని ప్రశాంతమైన జీవితాన్ని పొందాలని అనుకుంటున్నావు కదా, సరే అలానే తీసుకొచ్చి నీ చేతిలో పెడతానమ్మా. అన్నిటినీ మార్చి నీకు అనుకూలంగా చేస్తాను. నువ్వు దేన్ని చూసి కూడా భయపడకు. ఈ తండ్రి అండగా ఉన్నప్పుడు నువ్వు భయపడవలసిన పని లేదు. చాలా ధైర్యవంతురాలివి నువ్వు. ఇంకా ఇంకా ధైర్యంగా ఉండాలి. నా కోరిక నీలో ఉన్న ధైర్యాన్ని బయటకి తీ. ఆ ధైర్యాన్ని బయటకి అంటే నీలో ఒక్క ధైర్యం ఉంటే చాలు. జీవితంలో ఏదైనా సరే సాధించగలవు. అలాగే నీపై నువ్వు నమ్మకాన్ని పెంచుకో. నేను ఇది చేయగలనని గట్టిగా నమ్మినప్పుడే తప్పకుండా నువ్వు అది
సాధిస్తావు. నీ ప్రతి పనిలో కూడా నీ తండ్రి యొక్క సహాయం ఉంటుంది. నువ్వు ఒక్కదానివే చేయలేని పనిలో నిన్ను చెయ్యి వేసి నిన్ను ముందుకు నడిపిస్తాను. మంచి వైపు నువ్వు చేసే ప్రతి అడుగులో నీ తండ్రి అడుగు ఉంటుంది. గుర్తుంచుకో, నా బాబా ఎప్పుడూ కూడా నన్ను మర్చిపోయాడు, నా మాటలు వినడం లేదని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఈ తండ్రి ఎప్పుడూ కూడా గమనిస్తూనే ఉంటాడు. నువ్వు ఏ రోజైతే నా పైన నమ్మకాన్ని పెంచుకుంటావో, నన్ను చూసుకుంటాడని అనుకుంటావో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా బిడ్డ నేను రక్షించుకుంటూనే ఉన్నాను. తల్లి, ఏ రోజైనా సరే నువ్వు నన్ను చూడడానికి రాలేదేమో, కానీ నిన్ను మాత్రం నేను నా బిడ్డగా చూస్తూనే ఉన్నాను తల్లి. నువ్వు ఏం చేస్తున్నావో, ఎలా ఉన్నావో, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నావని అన్నీ కూడా చూస్తూనే ఉన్నానమ్మా. అందుకే ప్రతిరోజు నా బిడ్డ కోసం, నా బిడ్డ జీవితం కోసం తప్పకుండా ఒక సందేశాన్ని పంపుతాను. అది ఎవరి ద్వారా అయినా సరే చేరవచ్చు. కాస్త గమనించి ఉండు. ఎవరు ఏం చెప్పినా సరే విను. వెంటనే దురుసుగా ఏ పని కూడా చేయవద్దమ్మా. ఆలోచించు. ఎవరు చెప్పిన మాటలైనా సరే నీ జీవితాన్ని బాగుపడేలా చేస్తాయో అలాంటి సందేశాలు మాత్రమే నువ్వు తీసుకో. మిగతావి అక్కడే వదిలివేసేయి. ఎవ్వరిని బాధ పెట్టవద్దు. నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి కూడా నీకు అవసరం వస్తుంది కదా, అందుకే కనిపించిన వారిని నవ్వుతూ పలకరించు. నీకు వీలైనంత సహాయం చేస్తూ ఉండు. అది 100 రెట్లుగా తిరిగి మళ్ళీ నిన్నే చేరుతుంది. నేను ఏం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా. నీ సాయి తండ్రి చెప్పిన మాటలన్నీ కూడా మనసులో పెట్టుకో తల్లి. అప్పుడే నువ్వు జీవితంలో ఎనలేనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని పొందగలవమ్మా. నీకు అంటే ఏ బంధమైనా సరే సహాయం చేసేది ఎవరు నీకు సహాయం చేశారో వారిని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. ఎవరి దగ్గర ఏది ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఏదో ఒక రోజు నువ్వు సాహసించే స్థాయికి వెళ్తావు. నిన్ను వదిలి నువ్వు వెళ్ళే వారికి కూడా దారినివ్వు. నువ్వు నమ్మి ఉన్న వారికి ఆ భరోసాని ఇవ్వు. ఎవ్వరికీ తెలియకపోవచ్చు నీ బలం, బలహీనత, కానీ నీ బలహీనతల్ని ఎవరికీ తెలియనివ్వకపోవడమే నీకు మంచి చేస్తుందమ్మా. నీ చుట్టూ 100 బంధాలు ఉండొచ్చు, కానీ నీకు కష్టం వచ్చినప్పుడు ఆ బంధం ఏది నీదైన బంధమో నీకే తెలుస్తుంది. అర్థమైంది కదా. నేను నీకు ఏం చెప్తున్నానో ఎవ్వరికీ కూడా భయపడొద్దమ్మా. ఈ ప్రపంచంలో ఇద్దరు సుఖంగా ఉంటారు కదా, వారెవరో చెప్పనా? తిన్న ఆహారం 5 నిమిషాల్లో అరిగిపోయి పడుకున్న వెంటనే 5 నిమిషాల్లో నిద్రపట్టేవారే అసలైన అదృష్టవంతులమ్మా. అంటే చాలామంది కూడా డబ్బు ఉన్నా తినే యోగం ఉండదు, ఒకవేళ తిన్నా అరగదు. అదేవిధంగా టెన్షన్ వల్ల కూడా నిద్ర పట్టదు. అందుకే ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండు. తిన్న అన్నం అంతా అరుగుతుంది, ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అప్పుడే నీ జీవితంలో అన్ని ఐశ్వర్యం ఉన్నవాడి కంటే నువ్వే ఎంతో గొప్పవంతుడివి, అదృష్టవంతుడివి అవుతావు. ఇది గుర్తుంచుకో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.